ఖాన్ గారు ప్రతి మండలం నుంచి వస్తున్నటువంటి టీంలన్నీ కూడా 40 వరకు పెద్ద ఎత్తున టీంలు వచ్చి ఇక్కడ క్రికెట్ అభిమానులందరూ క్రికెట్ ఆడే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని 15 నుంచి 20 రోజులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ముజీబ్ ఖాన్ గారు మరి మీ అందరూ కూడా తెలుసు, మరి ఒక స్పోర్ట్సే కాకుండా మరి పేదోళ్ళందరూ కూడా మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ హెల్త్ క్యాంపులు పెట్టే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది. వారికి చాలా పెద్ద హైదరాబాద్లో పెద్ద బిజినెస్ చేసి మరి దాంట్లో వచ్చినటువంటి ఏదైతే ఇంకా ముందో దాంట్లో నుంచి పేదవారికి ఇవ్వడం అన్నది చాలా పెద్ద మనసుతోటి, ఎవరు కూడా అట్లా చేయాలంటే ముందుకు రానటువంటి పరిస్థితుల్లో మరి ఈ మధ్య కాలంలో చాలా ప్రోగ్రాంలో కూడా నేను కూడా అటెండ్ అయినాను. హెల్త్ క్యాంపులో కానీ పేదోళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ మళ్ళీ కూడా ఇప్పుడే డాక్టర్ సంపత్ గారు మరి ఏదైతే ముజీబ్ ఖాన్ గారు చెప్పడంతో మరి ఎవరైతే పేద బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఇస్తామనడం చాలా సంతోషంగా ఉన్నది. వారు ఏ కార్యక్రమం చేసినా కూడా మన అందరం కూడా ముజీబ్ ఖాన్కి సపోర్ట్గా ఉండి పేదలకు ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తుండో మన సహకారం అందియాలని చెప్పుకుంటూ మరి ఇక్కడ తాండూరులో కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి భారతదేశం అంతటి నుంచి కూడా 17th ఇంటర్నేషనల్ వాలీబాల్ పోటీలు కూడా పెట్టినప్పుడు తాండూరులో ఉన్నటువంటి సంపత్ కానీ ముజీబ్ ఖాన్ అందరూ కూడా ముందుకు వచ్చి కూడా స్వచ్ఛంద సంస్థలంతా కూడా మరి వాళ్ళందరూ కూడా సహకరించడం కూడా జరిగింది. క్రీడాభిమానులందరూ కూడా తాండూరు కర్ణాటక బాట ఉన్నటువంటి ప్రాంతంలో క్రీడాభిమానులందరికీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా మరి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా మరి ముందుకు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి మంచి కార్యక్రమం తీసుకొని ముజీబ్ ఖాన్ గారు ముందుకు పోతారు. కాబట్టి తప్పకుండా మాకు కూడా మెడికల్ కాలేజీ దాని ద్వారా కూడా హెల్త్ క్యాంపులు పెట్టమని అంటున్నారు. గతంలో కూడా మరి ఇంత ముందు కూడా పెట్టినాం, మళ్ళీ ముందు కూడా మరి హెల్త్ క్యాంపులు పెట్టి పేదలను కూడా ఆదుకోవడం కూడా జరుగుతుంది. మరి जो मुजीब खान कर रहे हैं ना वो पूरा प्रोग्राम्स को पूरा अपन को सपोर्ट करके आगे लेना बोल के अंदर की नमस्कार చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.